వెల్కమ్ టు స్వయం విహారీ ఛానల్. ఇప్పుడు బేతలుడు విక్రమాదిత్యుడికి చెప్పిన ఫస్ట్ స్టోరీ మరియు క్వశ్చన్ ఈ వీడియోలో చూద్దాం. విక్రమాదిత్యుడు బేతాల్ను మోస్తూ తిరిగి వెళ్తుంటాడు. అప్పుడు బేతాల్ మొదటి కథను చెప్పడం ప్రారంభించాడు. ఒక్కొక్క యువకులు ఉండేవారు. వాళ్ళంతా ఒకే అమ్మాయి, ఒక సుందరి అయిన బ్రాహ్మణ యువతిపై ప్రేమ పెంచుకున్నారు. అమ్మాయి ఎదుట ముగ్గురు తమ ప్రేమను వ్యక్తం చేశారు. ఆమెకు కూడా ముగ్గురుపై గౌరవమే కాని ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్న సందేహంలో పడింది. అప్పటికే ఆ అమ్మాయి అనారోగ్యంతో మృతి చెందింది. దుఃఖంతో ముగ్గురు వేర్వేరు ప్రతిజ్ఞలు చేశారు. మొదటి యువకుడు ఆమె దేహాన్ని దహనం చేసిన చోటే ఉండిపోతానని ప్రమాణం చేశాడు. రెండవ యువకుడు ఆమె ఉన్న చితిభస్మాన్ని సంరక్షిస్తానన్నాడు. మూడవ యువకుడు మరో గ్రంథంలో కనిపించిన ఒక మంత్రంతో ఆమెను తిరిగి బ్రతికించగలనని నమ్మి ప్రయాణం చేశాడు. కొన్ని నెలల తర్వాత ఆ మూడవవాడు నిజంగానే ఆ మంత్రంతో తిరిగి వచ్చి ఆ అమ్మాయిని మళ్లీ బ్రతికించాడు. బేతాల్ అడిగిన ప్రశ్న, మహారాజా, ఆ యువతి ఎవరితో పెళ్లి చేసుకోవాలి? ఆమెను బతికించిన వాడితోనా, ఆమె భస్మాన్ని కాపాడిన వాడితోనా, లేదా ఆమె చితి దగ్గర కాపల కాసిన వాడితోనా? ధర్మం ప్రకారం సరైన ఉత్తరం చెప్పు. చెప్పితే నువ్వు నాకు మార్గం చెప్పినట్టుతుంది, చెప్పకపోతే నీ తల పేలిపోతుంది. విక్రమాదిత్యుని సమాధానం. విక్రమార్కుడు ఇలా చెప్పాడు, ఆమెను తిరిగి ప్రాణం పోసి బ్రతికించిన వ్యక్తి గురువు సమానుడు. అతన్ని పతిగా భావించలేం. ఆమె భస్మాన్ని కాపాడినవాడు తండ్రిలాంటివాడు. అతన్నితో కూడా పెళ్లి అనుచితం. చితి వద్ద తపస్య చేసి కాపల కాసినవాడు భర్తలా రక్షకుడిలా ప్రవర్తించాడు. కాబట్టి ఆ అమ్మాయి మూడవ యువకుడిని పెళ్లి చేసుకోవాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.